హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీ ఆధార్ కార్డ్ని మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎక్కడైనా సరే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈజీగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేకాదు మీరు ఆధార్ కార్డ్ని ఎన్ని రకాలుగా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎన్ని టైప్స్ ఉన్నాయి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనే దాని గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆల్రెడీ అంతకుముందు మన ఛానల్లో ఆధార్ కార్డులో కరెక్షన్స్ ఏమైనా చేయాలంటే ఎలా చేయాలి, ఒకవేళ ఏమైనా పేర్లు కానీ లేదంటే మెంబర్స్ కానీ యాడ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలి, ఆధార్కి పాన్కి లింక్ ఎలా చేయాలి అనే దాని గురించి కూడా నేను కొన్ని వీడియోస్ చేశాను ఆధార్ సంబంధించి. ఆ వీడియోస్ అన్నిటిని మీరు పైన ఐకార్ట్లో కానీ కింద ఎన్కార్ట్లో కానీ నేను ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు. వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను వీడియోని అప్లోడ్ చేయకుండా మీరు నోటిఫికేషన్ రూపంలో వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అందుకోసం మీరు ఏం చేస్తారంటే మీ మొబైల్లో కానీ కంప్యూటర్లో కానీ ఇలా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో UIDAI అని చెప్పి టైప్ చేయండి. UIDAI అని చెప్పి టైప్ చేస్తే ఈ రకంగా వచ్చింది స్క్రీన్ అనేది. చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి. ఆ లింక్ క్లిక్ చేస్తే ఇలా వచ్చింది. ఇక్కడ ఇంగ్లీష్ వెల్కమ్ అని కదా, వెల్కమ్ క్లిక్ చేయండి. సో ఈ రకంగా వచ్చింది కదా హోమ్ స్క్రీన్ అనేది. చూడండి, ఇక్కడ మీకు ఆప్షన్స్ అనేవి కింద కనిపిస్తున్నాయి. కొంచెం పైకి డ్రాగ్ చేసినట్లయితే ఇక్కడ గెట్ ఆధార్ అని కనిపిస్తుంది కదా, ఆ గెట్ ఆధార్ అనే దాన్ని క్లిక్ చేయండి. కనిపిస్తుంది కదా, ఇప్పుడు క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఈ రకంగా వచ్చింది పేజ్ అనేది. సో ఇక్కడ చూడండి, మీకు కొంచెం కిందకి డ్రాగ్ చేసినట్లయితే ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. అందులో డౌన్లోడ్ ఆధార్ అని ఉంది కదా, ఆ డౌన్లోడ్ ఆధార్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కనిపిస్తుంది సరే, సెలెక్ట్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఈ రకంగా వచ్చింది. సో స్క్రీన్ అయితే ఈ రకంగా వచ్చింది కదా. ఇందులో చూడండి మనకి 4 ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఇక్కడ కనిపిస్తున్న 4 ఆప్షన్లో మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఆధార్ నెంబర్ తెలిస్తే ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ తెలిస్తే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. వర్చువల్ ఐడి అయితే వర్చువల్ ఐడి నెంబర్, లేదంటే SID తెలిస్తే SID నెంబర్. నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఆధార్ నెంబర్ తెలుసు కాబట్టి నేను ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సెండ్ OTP మీద క్లిక్ చేస్తాను. సో నేను ఇప్పుడు ఫిల్ చేసి సెండ్ OTP క్లిక్ చేస్తాను. సో చూడండి, మీకు ఇలా వచ్చింది. సో నేను డీటెయిల్స్ అన్ని ఫిల్ చేశాను. తర్వాత సెండ్ OTP మీద క్లిక్ చేశాను. చేస్తే నాకు చూడొచ్చింది OTP సక్సెస్ఫుల్లీ డిస్పాచ్డ్ అని చెప్పి వచ్చింది కదా. వచ్చిన OTP ఉంది కదా, ఆ OTPని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు ఆ OTP అనే దాన్ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి నెక్స్ట్ నేను ఇప్పుడు పైకి జరిగింది వెరిఫై అండ్ డౌన్లోడ్ అనేది, ఆ డౌన్లోడ్ అనేది సెలెక్ట్ చేయాలన్నమాట. వెరిఫై అండ్ డౌన్లోడ్ సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేస్తే మనకి ఈ రకంగా పేజ్ అనేది వస్తుందండి. సో ఇక్కడ చూడండి, యువర్ ఆధార్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ డౌన్లోడెడ్ డిఫాల్ట్ డౌన్లోడ్ వచ్చింది కదా. అంటే ఇప్పుడు ఈ ఆధార్ అనేది డౌన్లోడ్ అయిపోయి ఉంటుంది. మనం దాన్ని ఓపెన్ చేసుకోండి, చెక్ చేసుకోవచ్చు. ఓపెన్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఓపెన్ చేయాలంటే పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇందులో ఏముందంటే మీ నేమ్ ఉంటుంది కదా, నేము ఇయర్, మీ నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్ ఇంకా ఇయర్ ఆఫ్ బర్త్ ఎప్పుడు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో నేను ఇప్పుడు ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తాను. నేమ్లో ఫస్ట్ 4 లెటర్స్, ఇయర్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ ప్రెస్ చేస్తే ఓపెన్ అయిపోద్ది అనమాట. డీటెయిల్స్ అని ఎంటర్ చేసిన చూడండి, ఇప్పుడు ఈ రకంగా ఓపెన్ అయింది. ఇది ఇక్కడ ఓపెనింగ్ కనిపిస్తుంది కదా, ఇదే ఆధార్ కార్డ్ అనమాట. మీ ఆధార్ ఫుల్ ఆధార్ అనేది కనిపిస్తుంది. సో చూసారు కదా, ఈ రకంగా మీరు మీ ఆధార్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద కూడా కనిపిస్తుంది చూడు క్లియర్గా. ఇక్కడ మొత్తం ఫుల్ ఆధార్ అనేది కనిపిస్తుంది చూడండి. మొత్తం మీ ఆధార్ నంబరు, డీటెయిల్స్, QR కోడ్తో సహా అన్నీ ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు మీ ఆధార్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎన్ని రకాలుగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కమెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుందంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ విత్ అనదర్ వీడియో.